డాక్టరేట్స్ ఇప్పుడు నాకు ఒక యూనివర్సిటీ మొన్న రామ్ చరణ్ గారికి ఒక యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. కానీ ఇన్ని డాక్టరేట్లు ఇచ్చినా, యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇచ్చినా, కానీ ఇది డిగ్రీ కిందకి ఎందుకు వస్తుంది? ఇచ్చిన దానికి చదువుకున్న దానికి డిఫరెన్షియేషన్ ఉంది కదా. కానీ లండన్ లో, అమెరికాలో ఆయన ఎట్ ఏ టైం టీసీలు ఒకటే టీసీని సబ్మిట్ చేశాడు. అలా చేయకూడదు. యాజ్ ఎ రూల్, ఆయన రాసిన రాజ్యాంగం రూల్ ప్రకారమైన ఆయన చదువుకున్నప్పుడు రాజ్యాంగం ఉందా? ఆయన తప్పు చేసి చదువుకున్నాడు కదా. అది తప్పు చేసినట్టు నువ్వు ఆ దేశానికి అప్లికేబుల్ అయిపోయిన తర్వాత, ఆ దేశం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆయనకున్నటువంటి తక్కువ కాల పరిమితిలో ఎక్కువగా చదువుకోవాలి. ఆయన ప్రతిదాని మీద రీసెర్చ్ చేయాలి. ఇదే మాట 4 సంవత్సరాలు కదా. అందుకే చెప్తున్నాను, ఇదే మాట ఇంతకుముందు మీకు చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శివాజీ రాజా గాయక్వాడ్ గారు ఇచ్చినటువంటి ఆర్థిక స్వలంబనతో చదువుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ అని రిక్వెస్ట్ చేస్తాడు ఆయన. సార్, నేను కేవలం ఒక దాని మీద చేయాలంటే ఇన్ని సంవత్సరాలు పడుతుంది, అన్ని సంవత్సరాలు నాకు అవకాశం లేదు. అందుకే చెప్పిన 2 సంవత్సరాల 9 నెలల 4 డిగ్రీలు పాస్ అయ్యిందని చెప్పి చెప్పిన మీకు. నేను 2 సంవత్సరాలు 9 నెలలు 4 డిగ్రీలు పాస్ అయ్యింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దానికి ప్రూఫ్ ఆయనే, మీరు అన్నటువంటి దాంట్లోనే ఉంది. అందుకే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరు నేను ఇద్దరం కూడా, నేను దాని మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతం పట్ల, పోరాట పటిమ పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని. ఆయన ఆఫ్టర్ పోరాటాన్ని, నేను ఆయన జీవితంలో పూర్తి స్థాయిలో నేను కొడుకుని గాను, ఆయన మనమని గాను. బట్ ఇదే విషయం మీద మన రీసెంట్గా చర్చ వచ్చినప్పుడు అసలు అంబేద్కర్ గారి పేరు, అంబేద్కర్ ఎవరో పేరు దానం చేసారు బాపరేనా అనేది కూడా అబద్ధం. ఇది స్కూల్లో పోయి ఆయన రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్న టైంలో రిజిస్టర్ మొత్తం చెక్ చేస్తే అసలు అంబేవాడ్కర్ అనే వ్యక్తి లేడు. ప్రచారం చేసిరా లేదా అంబేద్కర్ గారికి ఒక బాపరేనా పేరు దానం చేసిన ప్రచారం జరిగింది. ఎస్ ఆర్ నాట్. అప్పుడు ఈయన మునిమనోడు వెళ్ళి పోయి మొత్తం ఆ రిజిస్టర్ మొత్తం తీసి బయటకు తీస్తే అక్కడ అంబేద్కర్ అనే వాళ్ళు లేరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మౌ గ్రామంలో పుట్టినాక అంబేద్కర్ గారు తండ్రి సైన్యాధికారిగా పనిచేస్తున్నప్పుడు వీళ్ళ గూడెమంతా కూడా మహారాష్ట్రలో ఒక ఏరియాలో ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళది అంబవాడ. ఎక్కువ మంది ఉండడం వల్ల అంబవాడ్కర్లు అని పిలిచేవాళ్ళు. అంబవాడ్కర్లు కాస్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భీమరావు రాజు అంబేవాడ్కర్. భీమరావు అని పేరు ఎందుకు పెట్టిండు వాళ్ళ నాన్న? నేను ఇంతకుముందు చెప్పిన కదా, పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం. పాలీ భాషలో బుద్ధుడి కాలంలో మహాత్మా జ్యోతిబా పూలే ద్వారా చదువు నేర్చుకున్నటువంటి, మహాత్మా జ్యోతిబా పూలే స్థాపించిన పాఠశాలల్లో చదువుకున్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి మాలోజీ రామ్జీ సక్పాల్ గారు. ఇట్లా బౌద్ధం మీద ఆయనకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి ఆయనకు భీమరావు అని పేరు పెట్టాడు. కానీ నేను ఇంకోటి విన్నాను, భీమరావు అనే పేరు వాళ్ళ నాన్న రాముడి విపరీతమైన భక్తుడు. అంటే ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారే సంతు కబీర్ గారి దోహేలు అద్భుతంగా పాడేది, చదివేది. అప్పుడు భక్తి ఉద్యమమే అత్యధికంగా నడిచింది. సంతు రవిదాస్ గారు కానీ, సంతు కబీర్ దాస్ గారు కానీ. సంతు కబీర్ దాస్ గారు ఏమంటారంటే, దశాబ్దాల కాలం తర్వాత పుష్కర స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగబడితే, మరి రోజు ఒక జాలరైనా అదే గంగలో తన భార్య బిడ్డలకు కడుపు నింపడం కోసం నిత్యం దాంట్లోనే చేపలు పడతారు కదా. 10 సంవత్సరాలకు ఒకసారి స్నానం చేసే గంగలో మన సర్వ పాపాలు తొలగిపోయి మనం గొప్పలమైతే, మరి రోజు స్నానం చేస్తున్నటువంటి ఈ జాలరి బతికెందుకు మార్చలేకపోయింది గంగా అని అన్నాడు. ఇది భక్తి ఉద్యమం. ఒక బండని మొక్కలు एक पत्थर को मारने से अगर इंसान का तकदीर बदल जाता है तो मैं पहाड़ को मारने के लिए तैयार అన్నాడు. ఒక చిన్న రాయిని మొక్కడం వల్ల మనిషి యొక్క తలరాత మారిపోతుందంటే నేను పెద్ద పర్వతాన్ని మొక్కుతా అన్నాడు. ఇది భక్తి ఉద్యమం. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొని, ఇప్పుడు రామ్ అంటే డైరెక్ట్ రామ్ అనే పేరు పెట్టాలి కదా, భీమరావు అని ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఇట్లా మాట్లాడితే అంటే ఆయన రాముని మొక్కర, ఎస్ నేను కాదని అనట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవత్సరాల తరబడి ఆయన హిందూగానే పుట్టిండు, అదే సంస్కరణలో నడిచిండు. అయ్యో హిందూగా మమ్మల్ని ఇంకా తక్కువగా చూస్తున్నారని చెప్పేసి దాని మీద మార్పు రావాలన్నాడు. హిందూ సంస్కరణవాదం గొప్పగా కావాలన్నాడు, మనం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలన్నాడు. తోటి హిందువులపై ఇన్ని అరాచకాలు చేయడం తప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసిన తర్వాత ఈ దేశం కాకుండా, ఈ దేశానికి వలస వచ్చిన మతాలను కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బౌద్ధాన్ని స్వీకరించాలని చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్న ప్రజలను విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఈరోజు మన బీజేపీ ప్రభుత్వం వాళ్ళు అఖండ భారతదేశం అని మాట్లాడుతున్నారా లేదా? అఖండ భారతదేశం అంటే ఏంది? బంగ్లాదేశ్ మనదే, ఆఫ్ఘనిస్తాన్ మనదే, పాకిస్తాన్ మనదే. మరి వాడిని ప్రేమిస్తలే వాడిని ఎప్పుడు ఇలా తీసుకొస్తావు? అఖండ భారతదేశం మన లక్ష్యం. ఒకప్పుడు మన భారతదేశం మిగతా అన్నిటికంటే కూడా పెద్ద దేశంగా విలసిల్లింది. నువ్వు ప్రేమిస్తే వాడిని నీ దగ్గరకు వస్తారా, ద్వేషిస్తే నీ దగ్గరకు వస్తారా? మనం ప్రేమిస్తున్నాం కానీ వాళ్ళు ద్వేషిస్తారు. నేను ఏమంటున్నానంటే, నీ లోపల ఆ విచ్ఛిన్న భావం ఉండద్దు అంటే, నువ్వు సొంతని ప్రేమిస్తలేవు కదా. నేను మాలా మాదిగోని హిందూనే, నీ ముస్లిం మాట పక్కకు పెట్టాడు, ముస్లిం పక్కకి వెళ్ళిపోయాడు, బంగ్లాదేశ్ ఇటు వెళ్ళిపోయాడు, ఆఫ్ఘనిస్తాన్ అటు వెళ్ళిపోయాడు. నేను సొంత హిందూ, నన్ను ఎందుకు ప్రేమిస్తాడు? నన్ను గుడి కాడికి రానిత్తలు, బొడ్రాయి కాడికి రానిత్తలు, పోషమ్మ దగ్గర రానిత్తలు, బతుకమ్మ ఆడనిత్తలు. ఇది ఎవరు తప్పు? మరి ఈ తప్పు చేస్తున్నటువంటి అజ్ఞానులని హిందుత్వంలో ఉన్నటువంటి లీడర్లు అయినా సరే, ఏంద్రా ఇదంతా తప్పు, మనం అందరం ఒకటే అని చెప్పి అంటున్నారా? ఈరోజు ఈశ్వరమ్మకి జరిగిన అన్యాయానికి ప్రశ్నించడానికి ఎవరు రాలేరు ఎందుకు అని అడుగుతున్నాను నేను.
అంటే ఈ దేశంలో క్యాస్ట్ సిస్టమ్ ప్రాక్టీస్లో ఉంది, మమ్మల్ని నిజంగా హిందువులుగా చూడట్లేదని చెప్తున్నాను నేను. మమ్మల్ని చూడట్లేదు. ఈ 2024లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని తీసుకుని ఆయన మీద ఇంకెంత ద్వేషం అడ్జేసి ఉంటారు వీళ్ళు. కానీ ఒక విషయం మర్చిపోతున్నారు, నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి చెడు చేసిన వాడైతే ఆయన క్రిస్టియానిటీ తీసుకుంటుండే, ఇస్లాంలోకి పోతుండే. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి మూలాల్ని వెతికి బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాల్సి వచ్చింది? బుద్ధుడు ఎవరు? వేరే దేశం నుంచి బతకచ్చినోడు కాదు కదా. శుద్ధోధన మహారాజు కొడుకు, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక చక్రవర్తి కొడుకు, ఈ దేశంలో సుభిక్షాన్ని కోరుకున్న వ్యక్తి, సమానతను కోరుకున్న వ్యక్తి, దానంని తీసుకొని జ్ఞానదానాన్ని చేసిండు. ఈ దేశంలో ఉన్న బౌద్ధాన్ని ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింపజేసిండు. మరి అది మాట్లాడుకుంటలేము మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే వ్యక్తి అయితే ఖచ్చితంగా ముస్లిం అవుతుండేనా, క్రిస్టియన్ అవుతుండేనా? ఒక 1000 పేజీలు ఉన్న బుక్ని మనం ఎన్ని రోజులు చదువుతాం? అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక కొద్ది మందికి 10 పేజీలు చదవగానే నిద్ర వస్తుంది. 1000 పేజీలు ఉన్న బుక్ని ఎన్ని రోజుల్లో, ఎగ్జాంపుల్ మేధావి అయ్యండి, ఎన్ని రోజులు చదవచ్చు? ఒక 1 వీక్ నిరంతరం దాని మీద ఉంటే సాధ్యమవుతుంది. నిరంతరం 24 hours 1000 పేజీలు ఉన్నది. కానీ అంబేద్కర్ గారు లండన్ యూనివర్సిటీలో 3000 పుస్తకాలు చదివాడు, 5000 పుస్తకాలు చదివాడు. ఎన్ని పుస్తకాలు చదివాడు? చెప్పండి, ఆన్సర్ చెప్తా. సరే, కొలంబియా విశ్వవిద్యాలయంలో చాలా తక్కువ మంది మొత్తం దాన్ని కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని చదివాడు కొలంబియా యూనివర్సిటీలో? కొలంబియా విశ్వవిద్యాలయంలో చాలా వేల పుస్తకాలు ఉన్నాయి. మీరు 500 బహుశా చాలా ఉండొచ్చు, నాకు కూడా దాని మీద పూర్తి అది లేదు. నేను ఇన్ని పుస్తకాలు చదివిందని చెప్పిన, ఆయన రాసిన పుస్తకాలే వందలలో ఉన్నాయి. ఇంకా అది పక్కన పెట్టండి. కానీ అక్కడ ఉన్నది 4 సంవత్సరాలు కదా. 4 సంవత్సరాల్లో అమెరికాకి, లండన్కి తిరగడమే 4 సంవత్సరాలు. తిరిగి ఈ 2 డిగ్రీలు కంప్లీట్ చేయడంలోనే సరిపోయింది. ఎన్నో వేల పుస్తకాలు చదివాడని చెప్పేసి కొన్ని సభల్లో చెప్పడం. ప్రజలారా, మీరైనా ఈయనకైనా ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాలేజీలో కంటే సబ్మిట్ చేయడానికి, థియరీస్ సబ్మిట్ చేయడానికి మాత్రమే ఆయన కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఆయన మిగతా టైం అంతా కూడా మన లైబ్రరీలోనే ఉండేవారు. ఆ విషయము మీరు అబద్ధం ఆడినా, నేను అబద్ధం ఆడినా, లైబ్రరీలో ఉన్నటువంటి డైరీ అబద్ధం ఆడదు. ఈ మాట మీరో నేనో, ఆయన కులస్తుడిగానో లేకపోతే ఆయనను గౌరవించే వ్యక్తిగానో, భారతీయుడిగానో కాకుండా విదేశాల వాళ్ళే ఎంతోమంది మేధావులను పిలువబడుతున్న వాళ్ళు, ఆయన సమకాలీకులు వాళ్ళే రాసుకున్నారు. లండన్ లైబ్రరీని భయపడిన వ్యక్తి అంబేద్కర్ అని చెప్పేసి అత్యధిక సమయాన్ని ఉపయోగించుకునే వ్యక్తి. ఆయన కాలేజీకి వెళ్ళడం చాలా తక్కువ, థియరీ సబ్మిట్ చేయడానికే పోయిండు. ఆయన ఎక్కువ సమయం అంతా కూడా అంతేందుకంటే లండన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి దాంట్లో ఉన్న ఆ వాచ్మెన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాసుకున్నాడు ఆయన డైరీలో. మాకంటే ఎక్కువగా, వాచ్మెన్ కంటే నాకంటే ఎక్కువగా కూడా సమయాన్ని ఆ పుస్తకాలతో గడిపింది ఆయన అని చెప్పి రాసుకున్నాడు. ఆ పుస్తకాలు కానీ మీరు 50,000 పుస్తకాలు అని చెప్పి కొన్ని లేదు, మీరు బహుశా మీరు ఎన్ని రివ్యూస్, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పర్టికులర్గా కేసీఆర్ గారు కదా ఇన్ని పుస్తకాలు చదివిందని చెప్పినట్టు నేను చెప్పలే. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యధికంగా చదువుకోవడానికి సమయం కేటాయించారు, ఆయన జీవితం అంతా చదవడానికి ఉపయోగించారు, రాయడానికి ఉపయోగించారు అని చెప్పినా కానీ మిగతా ఏ మేధావన్నా చెప్పి ఉండొచ్చు 50,000 పుస్తకాలు చదివిందని చెప్పి. నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు పర్టికులర్గా తెలుసు నేను ఏం మాట్లాడతాను ఈ విషయం.